నంద్యాల జిల్లాలో రెహమాన్ అనే మైనార్టీ వ్యక్తి ఆస్తులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కొట్టి బెదిరించి లాక్కున్నారని ఆరోపించారు. ఆదివారం అధికార వైసీపీ పార్టీ వర్గీయులు ఆరోపణలు చేయడం జరిగిందని, ఇంత జరుగుతున్న ఆలగడ్డ ఎమ్మెల్యే తాగి ఏమైనా దొర్లుతున్నాడా అని స్థానిక ఎమ్మెల్యేపై బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి విరుచుకుపడ్డాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంత అన్యాయం జరుగుతుంటే అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారని భూమా ప్రశ్నించారు. అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలో ఉన్న మైనార్టీ నేతలు సాటి మైనార్టీకి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకరు గడప గడప అని మరొకరు భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రజల్లో కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారని ఆగ్రహించారు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. అసలు మైనార్టీ నాకు ఒకటే అడగాలనుకుంటున్నాను. ఆర్లగడ్డలో 2 పార్టీలలో మైనార్టీ నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో మైనార్టీ నాయకులు ఉన్నారు, అటు ఆ పార్టీలో తెలుగుదేశంలో మైనార్టీ నాయకులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఒక మైనార్టీ సోదరుడికి అన్యాయం జరిగిందని నోరెత్తి చెప్తున్నారు. 2 పార్టీ వాళ్ళు చెప్తున్నారు అన్యాయం జరిగిందని. మళ్ళీ మీరు గాడులు వేస్తున్నారా? ఎందుకు అడగలేకపోతున్నారు? అంత అన్యాయం జరిగిందే వాళ్ళ కుటుంబం ఎలా ఉంది? కనీసం ఒక్కరన్నా పోయి వాళ్ళ కుటుంబాన్ని అడిగినారా? అల్లగట్లో ఏం జరుగుతున్నాయి? ఒక పక్క చూస్తే లేఅవుట్లు చూడండి. ఈరోజు మున్సిపాలిటీ లేఅవుట్లు వేసినవి, లేఅవుట్లు రోడ్లు మార్చేసి లబో దిబో కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్తే ఆ చేతగానే ఎమ్మెల్యే దద్దమ్మ ఒక్క పని కూడా పోయే దాని మీద సైట్కి వెళ్ళి ఏం మార్చినారు, ప్లానింగ్ ఏంటి, లేఅవుట్ ఏంటని చూడడానికి కూడా ఓపిక లేదా? ఇద్దరు గడప గడపగా తిరుగుతున్నారు. ఒకరేమో పాంప్లెట్లు పట్టుకొని ప్రజల్ని ఎలా దోచుకుందాం, ఎవరి దగ్గర ఎంత వస్తుంది అని చెప్పి ఇళ్ళకు పోయి చూసుకుంటా పోతున్నారు. ఈయనేమో గడప గడప పోయి నువ్వు వీళ్ళని దోచుకొని ఈయన లిస్ట్ ఇస్తున్నట్టున్నారు, ఇద్దరు పంచుకోండి అనేటట్టు. అంటే ఎక్కడికి ఆర్లగడ్డ ప్రజలు? ఒక్కసారి ప్రజలకు నేను చెప్పేది ఒకటి, వీళ్ళిద్దరూ దొంగల్లాగా తయారై ఆర్లగడ్డని దోచుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. రేపు ఇలాంటి నాయకులకు మనం ఓటేసి గెలిపిస్తే మన గొయ్యి మనం దోక్కున్నలం అవుతాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.